మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మన భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, యువగలం స్ఫూర్తి ప్రదాత లోకేష్ గారు వస్తున్నారు. యువ నాయకులు లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. తల్లికి మల్లె పూదండ, మల్లె పూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులో దొరలించు మా తల్లి. మా తెనుగు తల్లికి మల్లె పూదండ, మల్లె పూదండ. మా కన్న తల్లికి గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెనుగు తల్లికి మల్లె పూదండ, మల్లె పూదండ. మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, చిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, నిమ్మరు సుధీయక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా. నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, 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 జై తెలుగు తల్లి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా, వారి ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని కోరుచున్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ వర్క్షాప్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి స్వాగతం చెప్తూ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు 900 మంది మన నాయకుల్ని ఆహ్వానించి ఈ వర్క్షాప్లో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఈ ఆలోచన
మన యువ నాయకులు, మన భవిష్యత్ నాయకులు లోకేష్ గారిది. ఇప్పటి నుంచి చేసే ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు వారి యొక్క భవిష్యత్తు కోసం 2029 లక్ష్యంగా మనం అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులంటే క్రమశిక్షణకి మారుపేరైన సంగతి మాకు తెలుసు. మీరు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక మీరు పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా చేసి మళ్ళీ తిరిగి మనకు తెలియజేయాలి. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్. మన జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మాచ్యులు, మన భవిష్యత్ నాయకులు శ్రీ లోకేష్ గారు వారి యొక్క సమూలమైన సందేశం వస్తుందిగా కోరుచున్నాం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మందు ఉన్న సీనియర్ నాయకులకి, ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు మనందరం పార్టీకి దూరం అవుతాం. అది కూడా 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా దూరం అవుతాం. అది అవ్వకూడదు. పార్టీ అనేది సొంత ఇల్లు, ప్రభుత్వం అనేది కిరాయిల్లని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఆఫీసులో పార్లమెంట్ కూడా కట్టాలి అన్న చర్చలో ఆయన ఒక మాట అన్నారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత కష్టపడినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి మనందరం వచ్చేది మన దేవాలయం, అది మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఒక సంకల్పంతో పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. ఆర్నెస్సలు మనందరం మన పార్టీ కోసం కష్టపడాలి. ఈరోజు సమాజంలో మన గౌరవం దక్కుతుందనా, మనం ప్రభుత్వంలో మన గౌరవం దక్కుతుందనా, ప్రభుత్వంలో మనకి పదవి వచ్చిందంటే దానికి కారణం మన పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బూత్ అనేది గుండెకాయ లాంటిది. 2019 ఎన్నికల దగ్గర నుంచి బూత్ వారిగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వేవ్ వచ్చిన కొన్ని కారణాల వల్ల మనం బూతులు గెలవట్లేదే, దానికి కారణాలు ఏంటి, గ్రామ స్థాయి నుంచి కాదు బూత్ స్థాయి నుంచి పార్టీకి మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం అందరం చేయబడటం జరుగుతుంది. ఎప్పుడైతే బూతులు బలంగా ఉంటే అప్పుడే తెలుగుదేశం పార్టీ అనేది బలంగా ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. నేను నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా పర్యటించినప్పుడు 1982 బ్యాచ్ అని చెప్పుకునే వారు ఉంటారు, 1994లో వచ్చిన వారు ఉన్నారని చెప్తారు, 2004 వచ్చిన వారు ఉంటారు, ఇప్పుడు 2024లో కూడా వచ్చిన వారు ఉంటారు. వాళ్ళందరూ నా విషయం చెప్తారు, అయ్యా నేను 1982 నుంచి ఉన్నా, మీరు మమ్మల్ని గుర్తించాలంటారు. నేను పదే పదే అన్ని సమావేశాల్లో ఒక మాట చెప్తున్నా, సీనియర్ని జూనియర్ని గౌరవిస్తా,
పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాను జరుగుతుంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మనం పనిచేసిన రోజే పార్టీ బలోపేతం అవుతుంది. పాదయాత్రలు ఇక్కడ ఉన్న చాలా మంది నాతో నడిచారు. ఆనాడు మీరే చెప్పారు, అయ్యా ఫోటో దిగే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తేడా మీరు చెప్పాలని. ఆ రోజే చెప్పారు, టెక్నాలజీ తీసుకొస్తాం, టెక్నాలజీతో జోడించి మనం పనిచేస్తేనే పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా తెలుస్తుంది నాకని చెప్పారు. ఎందుకంటే మనది ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం మంది. పార్టీకి నేరుగా ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదు తెలియాలంటే టెక్నాలజీతో జోడించిన తర్వాతనే మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు పల్లన్న పార్టీ అధ్యక్షులుగా, నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందల నుంచునే మేము మాట్లాడలా.